హాయ్ పిల్లలు, మనం ఇప్పుడు వర్క్షీట్ నెంబర్ 16 చాప్టర్ వచ్చేసి టైం. కాన్సెప్ట్ ఏంటి? ఐడెంటిఫై డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ఏ డే. ఏంటి మనం ఐడెంటిఫై చేస్తాం ఏంటి డిఫరెంట్ టైమ్స్ ఏంటి? ఫస్ట్ బిట్ చూడండి, లెర్నింగ్ అవుట్కమ్స్. స్టూడెంట్స్ ఐడెంటిఫైస్ డిఫరెంట్ టైమ్స్ ఇన్ ఏ డే అండ్ నోస్ వాట్ వర్క్ ఈజ్ డన్ ఎట్ వాట్ టైం. ఏంటి, ఏ టైంలో ఏం చేస్తాం, ఏ విధంగా మన యాక్టివిటీస్ ఉంటాయని మీరు ఐడెంటిఫై చేస్తారు. ఆల్రెడీ తెలుసు కావచ్చు, ఇంకా ఎక్కువ తెలుసుకుంటారు. ఏంటి సెకండ్ బిట్ చూడండి, కాన్సెప్షనల్లీ అండర్స్టాండింగ్. ఏంటి, మీకు భావనల యొక్క అర్థాన్ని ఎలా చేసుకుంటారో మీరు చూడండి. ఫస్ట్ వన్ ఏంటి, లుక్ ఎట్ ద టూ పిక్చర్స్, హూ ఈజ్ డూయింగ్ వాట్, సే వాట్ టైమ్ ఇట్ ఈస్ దెన్. ఏంటి, ఇక్కడ మీరు రెండు యాక్టివిటీస్ని చూస్తున్నారు. రెండు యాక్టివిటీస్లలో ఏంటి ఏమేం చేస్తున్నారో ఒక్కసారి చూడండి, చూసి ఐడెంటిఫై చేయండి. ఏం చేస్తున్నారు ఆ పిక్చర్లో? ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు, ప్లేయింగ్. ఇక్కడ మళ్ళీ కొంతమంది ఏంటి పెద్దవాళ్ళు కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని ఏంటి మాట్లాడుతున్నారు. అలాగే ఏంటి ఒక అతను పశువులను తీసుకొస్తూ ఉన్నాడు. ఒక అమ్మ గడ్డి తీసుకొని వెళ్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు ఇది ఏ టైంలో జరుగుతుంది అనేది. అక్కడ ఆల్రెడీ సూర్యుడు సన్ ఏ కలర్లో ఉన్నాడు, ఏ దిక్కుందో మీకు అర్థమవుతుంది. పశువులు వెళ్తున్నాయంటే ఒక టైం, వస్తున్నాయంటే ఒక టైం. అందరూ ఈవినింగ్ టైంలో కూర్చొని తీరిగ్గా కూర్చున్నారంటే ఆ టైం మీకు తెలుసు. అట్లనే ఇక్కడ కింది పిక్చర్లో చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు? మూన్ ఏ కలర్లో ఉంది, ఎక్కడుంది అది? మూన్ ఉంది అంటే అది ఏ టైం మీకు తెలుసు కదా. అట్లా అలాగే మమ్మీ పడుకుంది బాబుతోని, తర్వాత చదువుకుంటున్నాడు ఒక బాబు. అక్కడ లైట్ ఉంది అంటే ఏ టైం అవుతుంది అది మీకు అందరికీ తెలుసు, ఏ టైంలో మనం లైట్స్ వేస్తాము అట్లా. అందుకే ఇక్కడ ఈ పిక్చర్స్ ఆధారంగా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిండు, చూడండి పిల్లలు ఒకసారి. ఏంటి, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద అబౌవ్ పిక్చర్. ఈ పిక్చర్స్ నుంచి మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిండట, ఒక్కసారి చూడండి. ఏ ప్రాబ్లం ఏంది? ఎట్ వాట్ టైమ్ డూ యూ గో టు స్కూల్. నువ్వు ఏ టైంలో స్కూల్కి వెళ్తావు? మార్నింగే కదా, అక్కడ ఏముంది? మార్నింగ్. తర్వాత ఎట్ వాట్ టైమ్ డూ యూ స్లీప్. నువ్వు ఏ టైంలో ఆడుకుంటావు? నైట్. అక్కడ ఉంది చూడండి. తర్వాత సి ప్రాబ్లం ఏంటి? ఎట్ వాట్ టైమ్ చిల్డ్రన్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద ఫస్ట్ పిక్చర్. ఏంటి ఫస్ట్ టైం? చూడండి ఇక్కడ ఫస్ట్ పిక్చర్లో ఏముంది, నేను చెప్పా కదా. అక్కడ ఆల్రెడీ సూర్యుడు ఏం చేస్తున్నాడు? సన్ రైజ్ అంటే మార్నింగ్, సన్ సెట్ అంటే ఈవినింగ్. ఈ విషయం అందరికీ తెలుసు. కాబట్టి అక్కడ సన్ ఏమవుతుంది? సన్సెట్ అవుతుంది అంటే వెళ్ళిపోతుంది. కాబట్టి అదే టైం ఈవినింగ్. అయితే ఈవినింగ్ టైంలో మనం ఏం చేస్తాం? ఆడుకుంటాం పిల్లలం. కాబట్టి అక్కడ ఏముంది? ఈవినింగ్ అని ఉంది. తర్వాత వెన్ డూ యూ సీ మోర్ లైట్. మీకు తెలుసు ఏ టైంలో ఎక్కువ లైట్నింగ్ ఉంటుంది? డే టైంలో. నైట్ టైంలో ఏమైపోతుంది? మొత్తం డార్క్, చీకటిగా ఉంటుంది, ఎక్కువ లైట్ ఉండదు. అప్పుడు ఏం చేస్తాం? మనం లైట్ వేసుకుంటాం. ఆ విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఎక్కువ లైట్ ఉండేది ఎప్పుడు? డే టైంలో. తర్వాత ఈ ప్రాబ్లం చూడండి, ఎట్ వాట్ టైమ్ ఇట్ ఈస్ డార్క్ ఇన్ ద స్కై. ఏంటి, ఆకాశం డే టైంలో ఎలా ఉంటుంది? మబ్బులతో, తర్వాత ఏంటి తెల్లగా, అలాగే స్కై బ్లూ కలర్లో అలా ఉంటుంది. తర్వాత బ్లూ కలర్ అలా. లేకపోతే నైట్ టైంలో ఏ టైం ఎలా ఉంటుంది? డార్క్ ఉంటుంది. కాబట్టి అదే టైం నైట్ టైం అని మనకు తెలుసు. ఈ విధంగా టైమ్స్ని మనము తెలుసుకోవాలి, తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. ఈ విధంగా టైంని మనం ఐడెంటిఫై చేస్తాం. దీనిని బట్టి మనం ఏంటి యాక్టివిటీస్ అని చేస్తాం. చూడండి పిల్లలు, నెక్స్ట్ షీట్లో చూడండి, నెక్స్ట్ పేజ్ ఏముంది దాంట్లో? థర్డ్ బిట్లో ఫస్ట్ వన్ చూడండి, లుక్ ఎట్ ద పిక్చర్స్ గివెన్ బిలో అండ్ సే వెన్ దీస్ ఈవెంట్స్ టేక్ ప్లేస్. ఏంటి, మీకు తెలుసు ఏ టైంలో ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది మీకు ప్రతి ఒక్కటి తెలుసు. ఏంటి అక్కడ ఫస్ట్ చూడండి ఏముంది? కోడి, హెన్ ఏం చేస్తుంది? కాక్ ఏం చేస్తుంది? కూస్తుంది. తర్వాత మార్నింగ్ ఏంటి? సూర్యుడు సన్ రైజ్ కాగానే బాబు వేకప్ ఇన్ ద సన్ రైజ్, ఆ విధంగా. తర్వాత బ్రషింగ్. తర్వాత స్కూల్కి వెళ్తున్నాడు బాబు. తర్వాత ఏంటి? ఆఫ్టర్నూన్ ఎండకి తట్టుకోలేక ఒక ఆయన చెట్టు కింద కూర్చున్నాడు. ఏ టైం అది? అట్లా. తర్వాత ప్రైమరీ స్కూల్ పిల్లలు ఏం చేస్తున్నారు?
రైస్ తీసుకుంటారు, అదే టైమో మీకు తెలుసు. తర్వాత ఏంటి, అదే సన్ ఏంటి ఆఫ్టర్నూన్ ఆయన ఎండవేడికి ఏం చేస్తున్నాడు, గొడుగు పట్టుకొని వెళ్తుండు. అట్లనే నెక్స్ట్ పిక్చర్లో ఏముంది, స్లీపింగ్ టైం. దీన్ని బట్టి మీరు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్ అనేది చేయండి. చూడండి, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద అబోవ్ పిక్చర్. ఈ పిక్చర్ని బట్టి మీకు క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి. ఒక్కసారి చూడండి. ఏ ప్రాబ్లం ఏంది, సర్కిల్ ద వర్క్స్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఆఫ్టర్నూన్. అక్కడ ఆఫ్టర్నూన్ ఏ ప్లేస్లలో ఉంది ఒక్కసారి చూడండి. ఆఫ్టర్నూన్ జరిగే యాక్టివిటీస్ ఏంటి, పనులేంది, వాటిని ఏం చేయమన్నాడు, సర్కిల్ చేయమన్నాడు. ఆల్రెడీ మీరు అక్కడ పిక్చర్లో చూస్తున్నారు కాబట్టి వాటికి సర్కిల్ అనేది చేయండి. తర్వాత బి ప్రాబ్లం చూడండి. వెన్ డూ యూ బ్రష్ యువర్ టీత్. ఏ టైంకి నువ్వు బ్రషింగ్ చేస్తావు, అక్కడ రైట్ చేయండి. తర్వాత సి ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద టైమ్ యూ గో ఫ్రమ్ స్కూల్. నువ్వు ఏ టైంకి స్కూల్కి వెళ్తావు, ఏ టైము ఇక్కడ అక్కడ రాయండి. తర్వాత డి ప్రాబ్లం చూడండి. ఎట్ వాట్ టైమ్ డూ యూ స్లీప్. నువ్వు ఏ టైంకి వాడుకుంటావు, అక్కడ నైటా, ఈవినింగా, మార్నింగా, ఇట్లా ఈ విధంగా మీరు అక్కడ రైట్ చేయండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. సే ఆల్ ద వర్క్స్ యూ డూ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. నువ్వేం చేస్తావు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే పనులను ఏం చేయమంటుండు, అక్కడ సే చెప్పండి. వీలైతే రాయండి. మార్నింగ్ నుంచి ఏం చేస్తావు, మార్నింగ్ లేచి మళ్ళీ ఈవినింగ్ వరకు ఏమేమి వర్క్స్ చేస్తావో అక్కడ రైట్ చేయి. తర్వాత సెకండ్ ప్రాబ్లం చూడండి. లుక్ ఎట్ ద పిక్చర్స్ గివెన్ బిలో, ఆర్డర్ దెమ్ అకార్డింగ్ యాజ్ ద యాక్షన్ దట్ టేక్ ప్లేస్ ఫస్ట్ ద లాస్ట్. ఏంటిది, ఫస్ట్ నుంచి 4 పిక్చర్స్ ఇచ్చింది చూడండి, 1 2 3 4. అయితే ఈ 4 పిక్చర్స్లలో ఫస్ట్ ఏం చేస్తాం మనం, మార్నింగ్ లేస్తాం, లేచి ఏం చేస్తాం, అది ఇదని ప్రతి ఒక్కటి మనకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నైట్ వరకు వేసే పనులను ఇక్కడ ఏం చేయమన్నాడు, ఆర్డర్ వైజ్ రాయమని చెప్పిండు. ఒకసారి చూడండి. ఆ పాప లేచి ఏం చేస్తుంది, ఫస్ట్ పిక్చర్లో స్కూల్కి వెళ్తుంది, సెకండ్ పిక్చర్లో బ్రషింగ్ చేస్తుంది, థర్డ్ పిక్చర్లో ప్లేయింగ్ చేస్తుంది, ఫోర్త్ పిక్చర్లో స్లీపింగ్ చేస్తుంది. వీటిని ఏం చేయాలి, ఆర్డర్ వైజ్గా 1 2 to 4 వరకు ఉన్న నెంబర్స్ని వేయాలి. ఫస్ట్ ఏం చేస్తాం, తర్వాత సెకండ్ ఏంటి, థర్డ్ యాక్టివిటీ ఏంది, ఫోర్త్ యాక్టివిటీ ఏంది, వీటిని బట్టి మీరు 1 2 నుంచి 4 వరకు 1 2 3 4 లైన్గా వేయడం కాదు. మార్నింగ్ ఏం చేస్తున్నాం, నైట్ అది ఆఫ్టర్నూన్ స్కూల్ ఏ టైంకి వెళ్తాం, ప్లేయింగ్ ఏ టైంకి వేస్తాం, అలాగే స్లీపింగ్ ఏ టైంకి వేస్తాం, బ్రషింగ్ ఏ టైంకి వేస్తాం, వీటి ప్రకారం అక్కడ 1 2 to ఫస్ట్ యాక్టివిటీ ఏందో 1 నెంబర్ వేయాలి, సెకండ్ యాక్టివిటీ ఏందో 2 నెంబర్ వేయాలి. ఇట్లా ఈ విధంగా ఈ బిట్ కంప్లీట్ చేయండి. ఓకే పిల్లలు, ఈ విధంగా ఈ వర్క్షీట్ మొత్తాన్ని పూర్తి చేయండి. ఓకే. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం వర్క్షీట్ నెంబర్ 17 గురించి తెలుసుకోబోతున్నాం. కాన్సెప్ట్ వచ్చేసి లెంత్, వెయిట్, సైజ్. ఏంటి చాప్టర్ ఇది, కాన్సెప్ట్ వచ్చేసి మెజరింగ్ లెంత్ యూజింగ్ నాన్ స్టాండింగ్ యూనిట్స్. మీకు తెలుసు లెంత్ అంటే ఏంటి, పొడవు, వెయిట్ బరువు, సైజ్ అనేది ఏంటి మనం కొలవదగింద ఉంటుంది. లెంత్ అంటే ఏంటి, ఖచ్చితంగా ఒక మెజర్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు సైజు చూడండి, నా అరచేతి సైజు ఉంది, నా మూర, ఇవన్నీ మీరు తెలుసు. ఈ విధంగా మనం ఏ విధంగా మనం మెజర్ని ఐడెంటిఫై చేస్తామో మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. ఏంటి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి, పీపుల్ కెన్ ఎస్టిమేట్ మెజర్ థింగ్స్ యూజింగ్ నాన్ స్టాండర్డ్ యూనిట్ లైక్ ఫుట్, క్యూబిట్ ఎక్సెట్రా. ఇప్పుడు మనకి ఏదైనా మెజర్ చేయాలంటే ఏంటి, ఖచ్చితంగా స్కేలో లేకపోతే అది టేప్ వాటిని ఉపయోగించి అది చేయాలి. కానీ కొన్ని మనం ఏంటి నాన్ స్టాండర్డ్ యూనిట్స్ ఏంటి, లైక్ ఫుట్ ఆర్ క్యూబిట్. మీకు తెలుసు ఫుట్ అంటే ఏంటి, అడుగు, తర్వాత ఏంటి జాన, బెత్త, మూర, ఈ విధంగా మనం వీటిని ఉపయోగించుకొని కూడా మనము మెజర్స్ అనేవి చేస్తాం. అది ఏ విధంగానో చూడండి. సెకండ్ బిట్ ఏంది, కాన్సెప్షనల్లీ అండర్స్టాండింగ్. ఏం నేర్చుకుంటారు మీరు దీన్ని బట్టి చూడండి. ఫస్ట్ వన్ చూడండి. లుక్ ఎట్ ద పిక్చర్స్ గివెన్ బిలో, సే హౌ ఈచ్ అండ్ విత్ వాట్ ఈజ్ మెజర్డ్. మనం దేన్ని ఏ విధంగా ఎట్లా చేస్తున్నామో ఒక్కసారి ఈ పిక్చర్స్ని బట్టాట చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ ఏంటి, రహీమ్ మెజర్డ్ ద లెంత్ ఆఫ్ ద బుక్
లైక్ దిస్. ఏం చేస్తున్నాడు రహీం అట? ఏం చేస్తున్నాడు? ఏ విధంగా చేస్తున్నాడు? అక్కడ పక్కనే ఇచ్చింది చూడండి. దిస్ ఈజ్ ద లెంత్ ఈక్వల్ టు ద విడ్త్ ఆఫ్ 4 ఫింగర్స్. ఏంటి దీన్ని ఏమంటారు? బెత్త అంటారు. అంటే హ్యాండ్ బ్రెడ్త్. ఈ విధంగా ఆమె ఏంటి రహీం ఆ విధంగా బుక్ని మెజర్ చేస్తున్నాడు. నెక్స్ట్ వన్ ఏంటిది? రమా మెజర్ ద లెంత్ ఆఫ్ ద టేబుల్ లైక్ దిస్. ఏ విధంగా చేస్తుందట తను? చూడండి అక్కడ. దిస్ ఈజ్ ద లెంత్ బిట్వీన్ ద లిటిల్ ఫింగర్ అండ్ థంబ్ ఆఫ్ యువర్ హ్యాండ్. ఏంటి లిటిల్ ఫింగర్ థంబ్ ఏంటి లిటిల్ ఫింగర్ నుంచి థంబ్ వరకు ఉన్న స్పేస్ని దాన్ని ఏమంటాం మనం తెలుగులో అయితే జానా, లేకపోతే హ్యాండ్ స్పాన్. ఆ విధంగా హ్యాండ్ స్పాన్తో తన టేబుల్ని ఎన్ని జానాలు ఉందో కొలుస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి థర్డ్ పిక్చర్. సీతమ్మ మెజర్డ్ ద ఫ్లవర్ గార్లాండ్ లైక్ దిస్. ఏం చేస్తుందట తను? ఏ విధంగా తన ఫ్లవర్స్ని, మీకు ఆల్రెడీ తెలుసు, మనం పూల షాప్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? ఎన్ని మూరలు అని అడుగుతారు. అట్లా మూరతోని చేస్తుంది. దీన్ని ఏమంటారు? దిస్ ఈజ్ ద లెంత్ బిట్వీన్ ద ఎల్బో అండ్ ద టిప్ ఆఫ్ ద ఫింగర్స్. దిస్ ఈజ్ కాల్డ్ క్యూబిట్. మీకు ఆల్రెడీ క్యూబిట్ ఇక్కడ క్యూబిట్ అండ్ ఫుట్ అనేది మీకు తెలుసు. ఈ విధంగా మూరతోని ఎన్ని మూరలు ఉందో తను మెజర్ చేసి ఇస్తుంది. తర్వాత ఫోర్త్ పిక్చర్ చూడండి. మీనా మెజర్స్ ద లెంత్ ఆఫ్ ద మ్యాట్ లైక్ దిస్. తను మ్యాట్ని ఏ విధంగా మెజర్ చేస్తుందట? దిస్ ఈజ్ ద లెంత్ బిట్వీన్ ద సోల్ అండ్ ద టాయ్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఫుట్. ఫుట్ అంటే తెలుసు, అడుగులు. పాదం నుంచి వేలు వరకు మధ్యలో ఏంటి దాన్ని ఫుట్, అడుగు. మనం అంటే కదా ఎన్ని అడుగులు ఎత్తున్నావు నువ్వు అంటే 5 అడుగులు 6 అడుగులు ఎత్తు. అలా ఆ విధంగా ఆమె ఏం చేస్తుందట? తన అడుగులతోని ఆ మ్యాట్ని మెజర్ చేస్తుంది. ఓకేనా పిల్లలు? ఈ విధంగా మీరు ఈ 4 రకాలైన యాక్టివిటీస్ గురించి మీరు తెలుసుకున్నారు కదా. అదేవిధంగా వాటి గురించి ప్రాబ్లమ్స్ చూడండి అండ్ చేయండి. వర్క్షీట్లో థర్డ్ బిట్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? మెజర్ ద థింగ్స్ గివెన్ యూజింగ్ యువర్ 4 ఫింగర్స్ విడ్త్ అండ్ రైట్ ద నెంబర్ ఇన్ ద టేబుల్. ఏంటి మీకు ఆల్రెడీ బెత్త అంటాం, దాన్నే హ్యాండ్ బ్రెడ్త్ అంటాం. అయితే దాంతో ఏంటి ఇక్కడ థింగ్స్ ఇచ్చిండి చూడండి. లెఫ్ట్ దిక్కు అక్కడ బాక్స్ చూడండి. ఆ బాక్స్లో ఏంటి? లెంత్ ఆఫ్ థింగ్స్. ఏంటి ఫస్ట్ వన్ ఏంటి? కోంబ్. సెకండ్ వన్ సెల్ ఫోన్. థర్డ్ వన్ ఏంటి? స్లేట్. ఏంటట మీ కోంబుని ఏం చేయమన్నాడు? ఈ బెత్త హ్యాండ్ బ్రెడ్తోని ఏం చేయమంటుండు? అవి ఎన్ని బెత్తలు ఉన్నాయో మెజర్ చేసి ఇక్కడ నెంబర్ వేయమన్నాడు. సొంతంగా మీరే ఒక కోంబ్ తీసుకోండి, మీ ఇంట్లో ఉంటుంది కదా, మీరు రోజు దువ్వుకుంటారు కదా, ఆ కోంబ్ తీసుకొని ఆ బెత్తతోని ఎన్ని బెత్తలు ఉందో మెజర్ చేసి ఇక్కడ వేయండి. అలాగే సెల్ ఫోన్ మమ్మీది కానీ డాడీది కానీ తీసుకొని అవి ఎన్ని బెత్తలు ఉన్నాయో అలాగే మెజర్ చేసి ఇక్కడ వేయండి. తర్వాత మీ స్లేట్ అందరి దగ్గర ఉంటుంది, మీ స్లేట్ని కూడా తీసుకొని ఎన్ని హ్యాండ్ బ్రెడ్త్ ఉన్నాయో లెక్క పెట్టి ఇక్కడ వేయండి. సొంతంగా చేయండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. మెజర్ ద థింగ్ యూజింగ్ యువర్ హ్యాండ్ స్పాన్ అండ్ రైట్ ద నెంబర్. హ్యాండ్ స్పాన్ అంటే మీకు తెలుసు, జానా. ఏంటి చిటికన వేలు నుంచి ఏంటి బొటన వేలు వరకు ఉన్న ఆ మెజర్ ఆల్రెడీ మీకు తెలుసు, దాన్ని జానా అంటారని. ఏం చేస్తారు? లెంత్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ కూడా బాక్స్ ఇచ్చిండు. లెఫ్ట్ సైడ్ చూడండి. ఫస్ట్ వన్ ఏముంది? లెంత్ ఆఫ్ థింగ్స్లో బుక్. సెకండ్ వన్ ఏంటి? టేబుల్. మీ దగ్గర ఉన్న ఒక బుక్ తీసుకొని అది ఎన్ని జానాలు ఉంది హ్యాండ్ లెక్క పెట్టి వేయండి. తర్వాత నెక్స్ట్ ఏంటి? టేబుల్. ఖచ్చితంగా ఉంటుంది టేబుల్. ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి మీ హ్యాండ్ స్పాన్తో ఎన్ని హ్యాండ్ స్పాన్లు ఉంది అక్కడ లెక్క పెట్టేసి ఇక్కడ వేయండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. మెజర్ ద లెంత్ ఆఫ్ గివెన్ పిక్చర్ విత్ యువర్ క్యూబిట్ అండ్ రైట్ ద నెంబర్ ఇన్ ద టేబుల్. ఫస్ట్ ఏమి ఇచ్చిండు? లెంత్ ఆఫ్ థింగ్స్ బాక్స్లో చూడండి. డోర్. అందరి ఇంట్లలో డోర్ ఉంటుంది. తర్వాత విండోస్ కూడా ఉంటాయి. ఆ డోర్ అండ్ విండోస్ దగ్గరికి వెళ్ళేసి ఏంటి? మీ మూరా. దాన్ని మూరా అంటారు, ఇంగ్లీష్లో అయితే క్యూబిట్ అంటారు. ఆ క్యూబిట్తో ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి అక్కడ వేయండి. విండోస్ కూడా అలాగే లెక్క పెట్టి వేయండి. ఓకేనా పిల్లలు? ఈ విధంగా ఈ వర్క్షీట్లోనే ఈ బిట్ని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ అదే థర్డ్ బిట్లో ఫోర్త్ ప్రాబ్లం చూడండి. మెజర్ ద లెంత్ ఆఫ్ థింగ్స్ విత్ యువర్ ఫుట్
రైట్ ద నెంబర్స్ ఇన్ ద టేబుల్. ఆల్రెడీ ఫుడ్ అంటే తెలుసు, అడుగు. మీకు ఏంటి మీ ఫుడ్తో ఏం చేయమంటుండు, లెంత్ ఆఫ్ ద థింగ్స్ ఆ బాక్స్లో చూడండి. ఫస్ట్ వన్ ఏంటిది, మ్యాట్. సెకండ్ వన్ ఏంటి, రూమ్ లెంత్. ఏంటి ఫస్ట్ది మ్యాట్. అందరి ఇళ్ళలో మ్యాట్ ఉంటుంది. ఆ మ్యాట్ని ఇట్లా ఏంటి భూమి పైన మొత్తం వేసేసి అప్పుడు దాన్ని ఏం చేయమంటుండు, అడుగుతో ఎన్ని అడుగులు ఉందో అక్కడ నెంబర్ వేయండి. నెక్స్ట్ అలాగే ఏంటి, రూమ్ లెంత్. మీరున్న ఇంట్లో ఒక రూమ్లో ఏంటి మీ హాల్ కానీ ఏంటి బెడ్రూమ్ కానీ ఏదైనా హాల్ అయినా బెటర్, హాల్లో ఏంటి ఎన్ని అడుగులు ఉంది ఏంటి అడుగుతోని అక్కడ వేయండి. ఎన్ని అడుగులు ఉందో మెజర్ చేసి వేయండి. ఇవన్నీ ఓన్గా చేయండి అమ్మ. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఇండికేట్ ద యూనిట్ ఆఫ్ మోర్ లెంత్ విత్ ఏ రైట్ టిక్ ఇన్ ద బాక్స్. హ్యాండ్ స్పాన్కి ఎక్కువ లెంత్ ఉంటుందా, క్యూబిట్కి ఎక్కువ లెంత్ ఉంటుందా ఐడెంటిఫై చేసి దానికి రైట్ టిక్ వేయండి. హ్యాండ్ స్పాన్ పెద్దగా ఉంటుందా అండ్ క్యూబిట్ పెద్దగా ఉంటుందా, ఏది ఎక్కువ లెంత్ ఉంటుంది, దాని రెండింటిని కంపేర్ చేసి దేనికి ఎక్కువ లెంత్ దానికి రైట్ టిక్ చేయండి. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. అబ్జర్వ్ ద పిక్చర్, ఇండికేట్ విత్ ఏ రైట్ టిక్ ద థింగ్స్ స్మాలర్ దాన్ ఏ పెన్సిల్. మీ దగ్గర అందరి దగ్గర పెన్సిల్ ఉంటుంది కదా పిల్లలు, ఏంటి కొత్త పెన్సిల్ తీసుకోండి. ఆ పెన్సిల్ ఏం చేయమంటుండు, ఒకసారి 100 రూపీస్ నోట్ని మెజర్ చేయండి, తర్వాత బుక్ని మెజర్ చేయండి, తర్వాత స్పూన్, ఇంట్లో ఒక స్పూన్ తీసుకోండి, టీ స్పూన్, దాన్ని కూడా మెజర్ చేయండి. దాంట్లో ఏది చిన్నగా ఉంటే దానికి రైట్ టిక్ చేయండి. ఏది చిన్నగా ఉంటుందో మీరే ఐడెంటిఫై చేసి అక్కడ రైట్ టిక్ అనేది దానికి చేయండి పిల్లలు. ఇట్లా ఈ విధంగా ఈ చాప్టర్లో మీరు ఏం తెలుసుకున్నారు, లెంత్, విడ్త్, సైజ్ ప్రతి ఒక్కటి మీరే దగ్గరుండి మరి అవన్నీ ఓన్గా చేయండి అమ్మ, చేసి తెలుసుకోండి. ఓకే పిల్లలు.